మేము పాలల్లో డిటర్జెంట్, కారంలో ఇటుక పొడి, నెయ్యిలో డాల్డా ఇవి మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఫస్ట్ ఏ ఆర్గన్ పాడవుతుంది? సో ఇప్పుడు మీరు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. Hmm. సో ఓవరాల్గా మనకి డిటర్జెంట్ అనేది ఎడిబుల్ ఫుడ్ ఐటమ్ కాదు, రైట్? పాలల్లో డిటర్జెంట్ పౌడర్ వేయడం కానీ లేదు కార్న్ స్టార్చ్ పౌడర్ వేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనం అయోడిన్ టెస్ట్ అనేవి ఇలాంటివి చేసుకోవచ్చు. తర్వాత ఇవి ఒకవేళ మనకి అయోడిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే దాన్ని రిజెక్ట్ చేసుకోవచ్చు. అది కాక వేరే వెండర్ని చూస్ చేసుకోవచ్చు మనం. లేదు మనకి తెలియకుండానే మనం కన్జ్యూమ్ చేస్తున్నాము అన్నప్పుడు యూరియా వేస్తారు, డిటర్జెంట్ వేస్తారు, వీటితో మనకి చాలా టాక్సిటీ అవుతుంది. డిటర్జెంట్ ఆర్ మోర్ యాసిడిక్. మనకి బట్టల్లో పట్టిన మురికిని తీసేసి అవి నీట్గా తెల్లగా చేస్తాయి. మనం చాలాసేపు కొన్ని రకాల డిటర్జెంట్స్ని వాష్ చేసినప్పుడు చేతులంతా హార్ష్గా అయిపోతాయి. ఇట్ విల్ లీచ్ అవే. మనకి మ్యూకోజల్ లైనింగ్ ఫ్రమ్ అవర్ మౌత్ టు ఏనస్ ఒక ప్రొటెక్టివ్ మ్యూకోజల్ లైనింగ్ ఉంటుందన్నమాట. ఓకే. సో అది చాలా స్మూత్గా ఉంటుంది. ఈ లైనింగ్ అంతా ఇరిటేట్ అవుతుంది అనమాట. వీ క్యాన్ హ్యావ్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అవ్వచ్చు, యాసిడ్ రిఫ్లక్స్ అవ్వచ్చు, డైజెషన్ ఇంపైర్మెంట్ అవ్వచ్చు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అల్సర్స్ రావచ్చు. ఇది లివర్ పైన కూడా మనకి టాక్సిటీ తీసుకురావచ్చు, బికాజ్ లివర్ విల్ మెటబోలైజ్ అవర్ ఫుడ్. అలాగే మనకి డాల్డా అడల్ట్రేషన్. డాల్డా ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. వీటితో మనకి అథిరోజెనిసిటీ వస్తుంది. అంటే మన గుండె కవటాలు సాఫ్ట్గా ఉండాలి, మన బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా ఉండాలి. సో ఈ గుండె కవటాలు, ద ల్యూమెన్ ఆఫ్ ది ఆర్టరీ ఇలా ఉంటుంది. దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడంతా ఫ్యాట్ ప్లేగ్స్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో దీని వలన మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కార్డియోవాస్కులర్ డెత్స్ వస్తాయన్నమాట. సో మనం ఇది జాగ్రత్తగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తినే చిప్స్ కానీ లేకపోతే వాళ్ళు తినే పిజ్జా, బర్గర్స్, తర్వాత రకరకాల డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వీటిలన్నింటిలోనూ డాల్డా ఎక్కువగా యూజ్ చేస్తారు, బికాస్ దట్ ఈస్ ఇకనామికల్. మనకి డాల్డా మంచిది కాదు అని తెలిసి మనం నెయ్యి వాడుకుంటాం. బట్ పిల్లలు తినే ఫుడ్ ఐటమ్స్లో ప్రతి వాటిలో డాల్డా ఉంటుంది. అండ్ దట్ విల్ నాట్ బి మెన్షన్డ్. మీకు లేబులింగ్ పైన డాల్డా అని వేయరు, వెజిటేబుల్ ఆయిల్ అని వేస్తారనమాట. బికాస్ ఇట్ ఈస్ అ వెజిటేబుల్ ఆయిల్ బట్ ఇట్ ఈస్ మోడిఫైడ్. వాటికి ఒక కెమికల్ ప్రాసెసింగ్, ఒక క్యాటలిస్ట్ నికిల్ అని వేసి దాన్ని సోలిడిఫికేషన్ చేస్తారనమాట, వేర్ ద unsaturated bonds are broken down into saturated. That will cause the atherogenic. సో ఇలా అడల్ట్రేషన్ అనేది ప్రతి వాటిల్లో ఉంటుందన్నమాట. సో మన నెయ్యి ఇంట్లో కాస్త ఓపిక్గా ఒక 15 days పాలు మరిగించిన మీగడ తీసి పెట్టుకున్నామంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని హీట్ చేస్తే కనుక మనకి ప్యూర్ నెయ్యి వచ్చేస్తుంది అనమాట. నెయ్యి అనేది చాలా ఎక్సలెంట్ ఫుడ్. సో మనం ఎంత మంచిగా లిమిట్గా వాడుకుంటే అంత మంచిది. ఇలా అడల్ట్రేషన్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు ఇటుక పొడి కారంలో వేస్తున్నారు, కారంలో సాడస్ట్ అంటే చెక్క పొట్టుకు కలర్ కలిపి వేయడం కానీ, ఇటుక పొడి కానీ, కొద్ది రకాల డైరెక్ట్ డైస్ కానీ వేస్తుంటారు. చిల్లీస్ అనేవి ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, రెడ్ చిల్లీస్, ఎండు మిర్చి. సో వీటికి 400 రూపీస్ కేజీ, 500 రూపీస్ కేజీ ఉంటుంది. ఇట్ ఈస్ అవర్ బేసిక్ నెసెసిటీ. ప్రతిరోజు వాడుకునేది కారం. ప్రతి వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ పువర్ ఆర్ రిచ్ వాడుకుంటారు. మేబీ గరం మసాలా, ధనియా, జీలకర్ర పొడి ఇలాంటివి అందరూ వాడకపోయినా కారం అనేది పువర్ టు రిచ్ ప్రతి వాళ్ళు కూరల్లో వేసుకునేది. సో అది బేసిక్ నెసెసిటీ అయిపోయేసరికి దీంట్లో అడల్ట్రేషన్ బాగా అవుతుంది అనమాట. సో చెక్క పొట్టుకి కలర్ కలిపేసి వేయడం. సో ఇది చెక్క అనేది మన బాడీలో డైజెస్ట్ అవ్వదు. అండ్ దట్ మే ప్రిక్ టు అవర్ బాడీ. మనకి ఇంటెస్టైనల్ ల్యూమెన్లో మనకి ప్రిక్ చేయొచ్చు, దాంతో మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావచ్చు, అల్సర్స్ ఫార్మేషన్ అవ్వచ్చు, రకరకాల ఇబ్బందులు వస్తాయి మనకి మ్యూకోజల్ లైనింగ్తో. అలాగే ఈ డైస్ ఇవి పోటెంట్ కార్సినోజెన్స్. సో ఇలాంటి అడల్ట్రేషన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలి. యూ ఈదర్ బై ఫ్రమ్ అ వెరీ గుడ్ సోర్స్. మనం ప్యాకింగ్ అవన్నీ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. And our government should take a very good initiative. Already it is in a process. చాలా చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. బట్ వీ నీడ్ టు ఎంప్లాయ్ మోర్ పీపుల్, కేటర్ మోర్ పీపుల్ అండ్ బీ విజిలెంట్. అండ్ సర్టన్ ఫుడ్ గైడ్ లైన్స్ మనకి FSSAI వాళ్ళు చక్కటి గైడ్ లైన్స్ పెట్టారు. ఫుడ్ సేఫ్టీ ఫ్రామ్ ది ఫార్మ్ టిల్ ది డోర్ డెలివరీ.
దేర్ ఆర్ వెరీ స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ విచ్ ఆర్ మేడ్ బై FSSI. అది ఫాలో అవ్వాలి. దట్ ఆనెస్టీ ఈజ్ ల్యాకింగ్ ఇన్ అవర్ ఇండియా. ఇఫ్ యూ గో టు అబ్రాడ్, మీరు బయటికి వెళ్తే కనుక మీకు ఇలా అడల్ట్రేషన్ కనిపించదు. ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. ఇండియా ఇట్ హెస్ బికమ్ వెరీ పాపులర్. చాలా కామన్గా చూస్తున్నాం మనం ఈ అడల్ట్రేషన్. మీకు బేబీ ఫుడ్స్ నుంచి ది అడల్ట్ ఫుడ్స్ వరకు ప్రతి ఒక్క దాంట్లో అడల్ట్రేషన్ చూస్తున్నాము. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్.